హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్. గుడ్ మార్నింగ్ అండి. మరి ఇవాళ పొద్దున్నే మీరందరూ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేమైతే దొడ్డు రవ్వ ఉప్మా చేసుకున్నామండి. దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాము. సో అది సింపుల్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలా చేస్తారో అలాగే చేసాం కాబట్టి దాని వీడియో తీయలేదు. మా అత్తయ్య ఇక్కడ కిచెన్లో ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చేసాను. ఇక్కడ చూస్తే మా అత్తయ్య మేక కాళ్ళని క్లీన్ చేస్తున్నారనమాట. నాకు కూడా ఐడియా లేదు ఈరోజు లంచ్ ఏంటని. నేను కూడా అత్తయ్యతో కనుక్కుందాము అని చెప్పి వచ్చాను కిచెన్లోకి. కానీ ఇక్కడ ఆల్రెడీ అత్తయ్య మేక కాళ్ళని క్లీన్ చేస్తున్నారు. దీన్ని ఆల్రెడీ క్లీన్ చేసి తీసుకొచ్చారు బయట నుంచే. ఎందుకంటే దాని మీద హెయిర్ ఉంటది. మొత్తం నల్లగా ఉంటది. అది చాలా ఎక్కువ సేపు పట్టిద్దనమాట కూర్చొని క్లీన్ చేయాలి. సో అది ఆల్రెడీ బయటనే క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి తీసుకొనొచ్చారు. సో చాలా ఎక్కువ పని అయితే తప్పిపోయింది మాకు. జస్ట్ ఒక 3 to 4 టైమ్స్ దాన్ని వాటర్‌లో వాష్ చేసేసి కుక్కర్‌లో మనం ఉడకడానికి పెట్టేయొచ్చు. మేక కాళ్ళ షెర్వ చాలా చాలా హెల్తీ అండి. ఎలాంటి బోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా, లేకపోతే జలుబు ఉన్న వాళ్ళకి, దగ్గున్న వాళ్ళకి కాళ్ళ షెర్వ తాగితే చాలా మంచిదనమాట. లేకపోతే సూప్ లాగైనా చేసుకొని తాగొచ్చు. లేకపోతే అది అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు కర్రీలాగా. చాలా మంచిది. సో మా ఇంట్లో చాలా రెగ్యులర్‌గా మేము తింటామనమాట. ఇక్కడ పాలబ్బాయి కూడా వచ్చేసాడు. సో పాలు తీసుకొని పాలు కూడా పెట్టేసుకున్నాం మేము. మాకైతే లీటర్ 80 రూపీస్ అని చాలా చిక్కగా మంచిగుంటాయండి. అలాగే కాదు, తోడు పెట్టినప్పుడు పెరుగు కూడా మంచి గట్టి పెరుగు వచ్చిద్ది. సో నాకు వర్త్ అనిపిచ్చిద్ది 80 రూపీస్ లీటర్. మీ ఏరియాలో ఎంత అనేది నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇక్కడ అత్తయ్య అయితే క్లీన్ చేసేసి దాన్ని కుక్కర్‌లో అయితే వేసేస్తున్నారు. ఇంకా దాంట్లో మేము పసుపు, ఉప్పు అండ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటాం అనమాట. నేను వీడియోలో చూపించే ప్రతి ఒక్క కర్రీ మా ఇంట్లో సింపుల్‌గా మా స్టైల్‌లో ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నాను. సో మరి మీరు కూడా ఇలాగే చేసుకుంటారో లేదో చెప్పండి నాకు. కానీ మీరందరూ కూడా ట్రై చేయండి. మా స్టైల్ ఆఫ్ వంటలు చాలా బావుంటాయి. నేను చెప్పాను కదా, బావుంటేనే నేను వీడియో పెడతానని చెప్పి. అయితే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసేసారు మా అత్తయ్య. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1 ½ పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నారు. మటన్‌లో అయినా, లేకపోతే ఇలా మటన్‌లో మేకప్ పార్ట్స్‌లో ఏదైనా కూడా మనం ఉడకబెడుతున్నప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. గ్రేవీ కూడా వచ్చిద్ది. అలాగే ఆనియన్స్ టేస్ట్ కూడా దాంట్లో వెళ్ళి టేస్ట్ ఇంకా బాగా వచ్చిద్దనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎప్పుడు వేసుకోకపోతే ఇప్పటి నుంచి ట్రై చేయండి. అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. సారీ అండి, వాటర్ యాడ్ చేయడం అనేది నేను చెప్పడం మర్చిపోయాను. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసి పెట్టేయండి కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద హై ఫ్లేమ్ పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ రానివ్వండి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిద్ది. అసలు మీకు డౌటే లేదు, నేను చెప్తున్నాను కదా, కరెక్ట్‌గా ఉడికిద్ది. ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఏమైద్దంటే మెత్తగా అయిపోయి ఆ స్కిన్ అనేది బోన్ నుంచి వేరైపోయిద్ది. అలా వేరైపోతే ఇంకా టేస్ట్ ఏముంటుంది చెప్పండి? ఉత్తి బోన్స్ తినేటట్టే ఉంటుంది. సో అందుకే కరెక్ట్‌గా చెప్తున్నాను విజిల్స్ నేనైతే. 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లో, ఆ తర్వాత ఒక విజిల్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఆఫ్ చేసేయొచ్చు. మేమిక్కడ వీడియోలో పడిపోయి పాలను చూడలేదు. పాలు పొంగడానికి వచ్చేసాయి. సడన్‌గా ఇంకొంచెం లేట్ అయితే పక్క పొంగేవి. మళ్ళీ స్టవ్ మొత్తం పడి క్లీన్ చేసుకోవాల్సొస్తది. ఇలా మీలో ఎంతమందికి చిరాకు చెప్పండి? పాలు పొంగిన తర్వాత ఆ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద హెడేకే అదైతే. అందుకే నేనైతే ప్రతిసారి ఏం చేసినా కూడా, కిచెన్‌లో ఏ పనిలో ఉన్నా కూడా ఒక కన్ను పాల మీద పెడతాను. పాలైతే అయిపోయింది కాబట్టి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ 3 విజిల్స్ అయితే వచ్చేసింది హై ఫ్లేమ్‌లో. నేను లో ఫ్లేమ్‌లో పెట్టేసాను. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకుందాము. అలాగే దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ దీంట్లో దాల్చిన చెక్క, లవంగా కూడా యాడ్ చేస్తామన్నమాట. సో అది కూడా తీసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద సైజ్ కడాయి తీసుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్‌గా ఆయిల్ వేసుకుంటున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ దాల్చిన చెక్క మరియు లవంగా వేసుకుందాము. మటన్ పార్ట్స్ లైక్
కాళ్ళ షేర్వా చేసినా, తలకాయ కూర చేసుకున్నా, బోటీ కూర చేసుకున్నా కూడా మనం లవంగా చెక్క యాడ్ చేసామనుకోండి టేస్ట్ చాలా బావుంటదనమాట. నార్మల్ వేరే కర్రీస్‌లో అవసరం లేదు. నాన్ వెజ్ కర్రీస్‌లో లైక్ చికెన్ లేకపోతే ప్రాన్స్ అయినా, మటన్ కర్రీ చేసినా కూడా వాటిలో అవసరం లేదు. కానీ ఇలా మేక పార్ట్స్ కర్రీస్ చేస్తున్నప్పుడు తప్పకుండా 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క చిన్నవి వేసి ట్రై చేయండి. చాలా బావుంటది. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలయితే వేసేసుకున్నాము. ఆనియన్స్ కాస్త పింకిష్ అయిన తర్వాత మనం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాము. ఇలా మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయితాయి. చాలా బావుంటది కూడా టేస్ట్. నేను చెప్తున్నాను గదా! ఎప్పుడైనా ఆనియన్స్ నాన్ వెజ్ కర్రీస్‌లో ఫ్రై చేసేటప్పుడు సిమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఫ్రై చేయండి. చూడండి ఒక్క 5 మినిట్స్‌లో మంచి పింక్ కలర్ అయితే టర్న్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు మరియు పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు ఆల్రెడీ మనం ప్రెషర్ కుక్కర్‌లో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని టేస్ట్‌కి తగినంత చూసుకొని మీరు యాడ్ చేయండి ఉప్పు. సో, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఎవరెవరికైతే కాల షేర్వా చేయడం రాదో, కొంచెం టఫ్ అని అనిపిచ్చిద్దో వాళ్ళందరికీ ఈ వీడియో అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నార్మల్ వేరే నాన్ వెజ్ కర్రీస్ ఎలా చేసుకుంటామో సింపుల్‌గా అలాగే చేసుకోవచ్చు. మేమైతే చాలా వరకు చాలా సింపుల్‌గానే చేసుకుంటాము వంటలు. అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆహ్, చికెన్ అండ్ ప్రాన్స్ కంటే కూడా మనం మటన్ లేకపోతే మటన్ పార్ట్స్‌లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాము. సో, అందుకే నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ½ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాలి. ఎందుకంటే కాల షేర్వాలో మీరు చూసినట్టయితే ఎక్కువ బోన్సే ఉంటాయి. ఫ్లెష్ అనేది చాలా తక్కువుంటది. సో, అదే మనం ఎక్కువ వేసామనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ ఘాటు ఎక్కువైపోయిద్ది. సో, ఏదో టేస్ట్ కోసం వేయాలన్నట్టు కొంచెం వేస్తే చాలు. అది వేసిన తర్వాత కాసేపు సిమ్‌లో పెట్టేసి, మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి బాగా. ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా కరెక్ట్ పర్ఫెక్ట్‌గా ఉడికిందా లేదా అని. మనం ఇలా తీసి ఒక పీస్ టచ్ చేసినప్పుడు దాని స్కిన్ అనేది ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అవ్వాలనమాట. అలా అయితే పర్ఫెక్ట్‌గా ఉడికినట్టే. ఇక్కడ చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. పచ్చి వాసన కూడా పోయి మంచి గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయిపోయింది. మీరు ఈ కాల షేర్వాని రైస్‌తో అయినా తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు, లేకపోతే నార్మల్ సూప్ లాగా అయినా తాగొచ్చు. వేడి వేడి సూప్ తాగితే ఏమన్నా జలుబు ఉన్నా లేపోతే ఆహ్, బోన్స్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా కూడా పర్ఫెక్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. సో, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, పసుపు స్టార్టింగ్‌లో యాడ్ చేయడం మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసేసానండి. సో, అదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆహ్, దాన్నేమంటారు ప్రెషర్ కుక్కర్‌లో మనం బోన్స్‌నయితే ఉడికించాం కదా! దాంట్లో వచ్చిన వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాం ఫస్ట్. వేరే వాటర్ సెపరేట్‌గా వాటర్ కాకుండా దానిలో ఉన్న వాటర్‌ని యాడ్ చేసుకుందాం. వేస్ట్ చేసుకోకుండా వాటర్‌ని పడేయకుండా అదే వాటర్‌తో మనం కుక్ చేస్తే బావుంటది. ఆ తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా వాటర్ కావాల్సొస్తే మనం నార్మల్ వాటర్ ఏసుకుందాము. వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ దాంట్లో ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్ అండ్ మసాలాస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు కాళ్ళని వేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం పీసెస్‌ని యాడ్ చేసేసుకుంటున్నాం దీంట్లోకి. రెస్ట్ ఆఫ్ ది వాటర్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందాము బాగా. అదే మీరు ఎక్కువ సేపు ప్రెషర్ కుక్కర్‌లో పెట్టారనుకోండి, ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్‌లో ఏమైద్దంటే స్కిన్ మొత్తం బోన్ నుంచి ఊడిపోయి సెపరేట్‌గా అయిపోయిద్ది. అప్పుడు ఏమంత టేస్ట్ ఉండదండి తిన్నా కూడా. అందుకే నేను చెప్పినన్ని విజిల్సే పెట్టండి. కరెక్ట్‌గా ఉడికిద్ది. ఇలా మొత్తం పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసేసిన తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు లో టు మీడియం మధ్యలో పెడదాము. ఆ తర్వాత చూడండి కాసేపు లో టు మీడియం మధ్యలో పెట్టి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక్క 5 మినిట్స్ పెట్టాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్క మిక్స్ ఇచ్చేసి మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు.
పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసేసాం కదా! ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. మీకు ఇఫ్ సూప్ లాగా కావాలనుకుంటే మీరు ఒక 2 గ్లాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ పర్లేదు. లేదు మాకు జస్ట్ రైస్‌లో తినాలి అనుకుంటే మాత్రం ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయేది. ఎందుకంటే ఈ పీసెస్ అనేవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మెత్తగా. సో, దానికోసం కాదు జస్ట్ గ్రేవీ ఉండడానికి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బబుల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, అందుకే ఇఫ్ మీకు సూప్ కావాలనుకుంటే ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టారనమాట మా అత్తయ్య. అండ్ నాకు చెప్పి వెళ్ళారు. బాగా బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్‌లోకి షిఫ్ట్ చేయమని చెప్పి. సో, అక్కడే కూర్చొని బబుల్స్ వచ్చే వరకు ఉండి, బబుల్స్ వచ్చాక మంచిగా బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్‌లోకి పెట్టమని చెప్పారు. నాకు ఆ పని అప్పచెప్పి వెళ్ళిపోయారు మా అత్తయ్య. మరి నేను ఎటూ కదలకుండా అక్కడే కూర్చున్నాననమాట. కాస్త అటు ఇటు ఎళ్ళినా గూడా అది ఎక్కువ సేపు ఫ్రై అయిపోయి వాటర్ మొత్తం ఇంకిపోయిద్ది. అప్పుడు మళ్ళీ మనం మాటలు వినాల్సొచ్చేది. సో, అందుకే నేను శ్రద్ధగా అక్కడే కూర్చొని మంచిగా బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని సిమ్‌లో పెట్టి అప్పుడు అక్కడి నుంచి కదిలాననమాట. చూడండి ఇంకా బాగా బబుల్స్ రావాలి. అందుకే మధ్య మధ్యలో నేను మూత తీసి చూస్తున్నాను. ఎందుకంటే అది గ్లాస్ కదండీ! సో, మొత్తం ఆవిరి పట్టేసి క్లియర్‌గా కనిపియట్లేదు. అందుకే మధ్య మధ్యలో మూత తీసి పర్ఫెక్ట్‌గా బబుల్స్ వచ్చిన తర్వాత మంచి బాయిల్ అయిన తర్వాత అప్పుడు దాన్ని సిమ్‌లో పెడదామని చెప్పి. ఇప్పుడు మీరు చూడొచ్చు మంచి బాయిల్ అయితే వచ్చేసింది. మొత్తం బబుల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టేయచ్చు దీన్ని. సిమ్‌లో పెట్టేసి హ్యాపీగా వెళ్ళి కొంసేపు ఫ్యాన్ కింద కూర్చోవచ్చు. మరి అత్తయ్య చెప్పినట్టు నేను కూడా దీన్ని సిమ్‌లో పెట్టేసాను. మీరు కూడా కాసేపు అదే మంచి బబుల్స్ వచ్చిన తర్వాత బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని సిమ్‌లో పెట్టేసి కాసేపు ఒక 10 మినిట్స్ కుక్ అవ్వడానికి ఇచ్చేద్దాం. మరి ఆఫ్టర్ 10 మినిట్స్ నేను వచ్చేసి మూత తీసి చూస్తున్నాను ఎంతవరకు అయ్యిందని చెప్పి. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. సో, దీంట్లో మనం వేయాల్సిన మసాలాస్ కూడా యాడ్ చేసేసుకుందాము. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. ధనియా పొడి యాడ్ చేసి ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత కొత్తిమీరని కట్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుందాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది. మరీ ఏమంటారు చికెన్ కర్రీ లేకపోతే మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీలో ఉన్నట్టు మరి గట్టిగా ఉండేటట్టు షేర్వా చేయకూడదు. కాలా షేర్వాలో గ్రేవీ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బావుంటది. మరి థిక్ గ్రేవీ అయితే బాగోదు. ఎలా అంటే మరి ముద్దపప్పు అండ్ టమాటా పప్పు లాగా కాకుండా పప్పు చారులాగా చేసుకోవాలనమాట పల్చగా. అలా అని మరీ రసంలాగా కూడా చేయకండి. పప్పు చారు ఈజ్ ద బెస్ట్ నేను చెప్తున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్. సో, పప్పు చారులాగా చేసుకోవాలి. దాన్ని గ్రేవీ అనేది అంత పల్చగా ఉండాలి. మరీ రసంలాగా పల్చగా చేయకండి. టేస్ట్ అస్సలు బాగోదు. అలా అని మరీ టమాటో పప్పులాగా కొంచెం గట్టిగా చేసినా కూడా బాగోదు. పర్ఫెక్ట్ నేను చెప్పినాను. మైండ్‌లో పెట్టేసుకోండి. పప్పు చారు అంతే. సో, మంచి బాయిల్ వచ్చేసింది కదా! ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి దీన్ని దింపేసుకుందాము. లాస్ట్‌లో మా అత్తయ్య దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసారు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క 2 మినిట్స్ అక్కడే కూర్చొని స్టవ్ ఆఫ్ చేసేసి రమ్మని చెప్పి నాకు ఒక పని అప్పచెప్పారు మా అత్తయ్య. సో, అక్కడే కూర్చొని ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మరి మా స్టైల్ ఆఫ్ కాలా షేర్వా మీకు కూడా నచ్చిందని నేను కోరుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయాలి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్తే నేను ఆ రెసిపీస్ మా అత్తయ్య స్టైల్ ఎలా చేస్తారో చేసి చూపించేస్తాను. సో, 2 మినిట్స్ అయిపోయింది. నేను కూడా స్టవ్ ఆఫ్ చేశాను. ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశానండి. మరేమంటారు? ప్రాసెస్ సింపుల్‌గా ఉందా? చూడడానికి టేస్టీగా అనిపిస్తుంది గదా! మరి లేట్ ఎందుకు? మీరు కూడా వెళ్ళి తొందరగా కాలా షేర్వాని ట్రై చేసేసి ఎంజాయ్ చేసేయండి నాలాగే. మరి ఎప్పుడు ఎండ్‌లో చెప్పినట్టు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళొచ్చేస్తాను. అయ్యో! చెప్పడం మర్చిపోయాను. దీని టేస్ట్ తెలియాలనుకుంటే షార్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.